నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణి రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న కార్మికులు నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను సీఎంపీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి. రీజనల్ కమిషనర్ 1 హరిప్రచోరి వెల్లడి. గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కీమోథెరపీ యూనిట్ ను ప్రారంభించాం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్ఎంఓ డాక్టర్ రాజు వెల్లడి. మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శ. సింగరేణి కళాకారుడు రాధాకృష్ణకు ఘన సన్మానం. జనగామ జిల్లాలో దొంగ బాబాల అల్చల్. సింగరేణిలో రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న కార్మికులు నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను సీఎంపీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలని రీజనల్ కమిషనర్ 1 హరిప్రచోరి, కమిషనర్ 2 డాక్టర్ గోవర్ధన్లు కోరారు. ఈ మేరకు గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ కార్మికులు ప్రతి సంవత్సరం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 3, 4 తేదీలలో RG1 GM కార్యాలయంలో, 6, 7 తేదీలలో RG2 GM కార్యాలయంలో, 10, 11 తేదీలో RG3 హైదరాబాద్ కొత్తపేటలోని NEDPC కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అలాగే 12, 13 శ్రీరాంపూర్, 17, 18 మందమర్రి, 19, 20 భూపాలపల్లి, 24, 25 తేదీలలో గోలేటి GM కార్యాలయంలో రిటైర్డ్ కార్మికులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని, ఇవ్వని వారు గోదావరికని ఐబీ కాలనీలోని సీఎంపీఎఫ్ కార్యాలయంలో నవంబర్ 3 నుండి 28వ తేదీ వరకు సమర్పించవచ్చని వెల్లడించారు. రిటైర్డ్ కార్మికులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో తమ వెంట పాస్పోర్టు, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ లింక్ మొబైల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సింగరేణి రిటైర్డ్ పెన్షన్ కార్మికులు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. मेरा सभी पेंशनर भाइयों को नमस्कार. मैं हरी पचौरी, रीजनल कमिश्नर, कोला खान भविष्य निधि कार्यालय गोदावरी खानी. इस वर्ष गवर्नमेंट ऑफ इंडिया, मिनिस्ट्री ऑफ पर्सनल, पीजी पेंशनर्स, डिपार्टमेंट ऑफ पेंशन एंड पेंशनर वेलफेयर ने कैंपेन 4.0 के तहत नेशन वाइड डिजिटल लाइफ सर्टिफिकेट की एक मुहिम चला रखी है हमारे पूरे भारतवर्ष में. इस कार्यक्रम के तहत हमारा कार्यालय हर एरिया के हिसाब से डिजिटल लाइफ सर्टिफिकेट का कार्यक्रम कर रहा है, जिसकी हमने तिथि भी सुनिश्चित की हुई है, जो हम सभी आप पेंशनर भाइयों की जानकारी में लाना चाहते हैं. मेरे साथ में डॉक्टर गोवर्धन जी, रीजनल कमिश्नर 2 हैं, जो आपको आपकी तेलुगु मातृभाषा में पूरा जानकारी देंगे. मैं डॉक्टर गोवर्धन जी से अनुरोध करता हूं कि आप पूरा तिथि सहित हमारे पेंशनर भाइयों को ये जानकारी दें कि कब कब उनको किस किस क्षेत्र में ये डिजिटल लाइफ सर्टिफिकेट देना है. साथ ही ये भी मैं कहना चाहता हूं कि हमारे कार्यालय में पूरे महीने कंटिन्यूअस यहाँ पर डिजिटल लाइफ सर्टिफिकेट दिया जाएगा उमंग ऐप पर. तो आप जो है अपना समय निकालकर आप सबसे अधिक से अधिक संख्या में इसमें अपना डिजिटल लाइफ सर्टिफिकेट दें, जिससे कि आपकी अनवरत निरंतर आपको पेंशन मिलती रहे. డిఎల్సి క్యాంపెయిన్ 4.0 భాగంగా మనం వివిధ ఏరియాలకి ఒక డేట్లు ఇచ్చాము. ఆ డేట్లు మీకు చదువుతున్నాను. 3 నవంబర్ 2025 నుంచి 4 నవంబర్ 2020 వరకు రామగుండ ఏరియా 1, 6 నుంచి 7 వరకు రామగుండ ఏరియా 2, 10 మరియు 11 రామగుండ ఏరియా 3 మరియు NEDPC హైదరాబాద్, 12 మరియు 13 శ్రీరాంపూర్ ఏరియా, 17 మరియు 18 మందమరి ఏరియా, 19 మరియు 20 భూపాలపల్లి ఏరియా, 24 మరియు 25
బెల్లంపల్లి ఏరియా కమ్ గోలేట్ ఏరియా. 26 నుంచి ఈశ్వర్ కృప రుద్రాశ్రమం వేర్లపల్లి, ఇది రామగుండి ఏరియా కింద వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం పెన్షన్స్ ఇక్కడే ఉంటాయి, నియర్ బై ఏరియాస్ ఉంటారు. మాకు ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి అక్కడ మేము కండక్ట్ చేస్తున్నాము రుద్రాశ్రమం అనేది. అది 26 నవంబర్న కండక్ట్ చేస్తున్నాము. 3వ తారీఖు నుంచి 28 వరకు, నవంబర్ 3వ తారీఖు నుంచి 28 వరకు CMPF గోదావరి ఖాన్ ఆఫీస్లోని ఈ డిఎల్సి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు మరొకసారి తెలియజేయండి ఏమనగా, మీరు తెలిపిన తేదీలలో వచ్చేటప్పుడు మీ దగ్గర రివైజ్డ్ PPO మరియు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఇవి లేని పక్షంలో మళ్ళీ మీరు వెనక్కే వెళ్ళవలసింది అవుతుంది. అందుకని మీరు వచ్చేటప్పుడు మేము చెప్పిన పత్రాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కీమోథెరపీ యూనిట్ను ప్రారంభించామని ఆసుపత్రి RMO డాక్టర్ రాజు తెలిపారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కీమోథెరపీ కోసం ఇక హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేయించుకోవచ్చని డాక్టర్ రాజు తెలిపారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఒక్కసారి కీమోథెరపీ చేయించుకున్న తర్వాత రెండోసారి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కీమోథెరపీ యూనిట్లో చేయించుకోవచ్చని వెల్లడించారు. కీమోథెరపీ యూనిట్ కోసం కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇమబిందు, సూపరింటెండెంట్ దయాల్ సింగ్లకు ధన్యవాదాలు తెలిపారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు కీమోథెరపీ యూనిట్ కూడా స్టార్ట్ అయింది. సో కీమోథెరపీ పేషెంట్స్ ఏంటంటే ఆల్రెడీ డయాగ్నోస్ అవుతారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ డయాగ్నోస్ అయిపోయి MNDలో ట్రీట్మెంట్ తీసుకుంటారు. MNDలో ట్రీట్మెంట్ తీసుకుని యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం కీమోథెరపీ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది డాక్టర్ సూపర్విజన్ లోనే ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు అక్కడ నుండి రికమెండ్ చేస్తారు ఇక్కడ తీసుకోమని చెప్పేసి, కీమోథెరపీ షెడ్యూల్ తీసుకోమని చెప్పి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ యొక్క రొటీన్ బ్లడ్ టెస్ట్ ఇట్లాంటివి చేసి అన్ని నార్మల్ గా ఉంటే వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్ చేసినారో వాళ్ళ మెడిసిన్ మేము ఇక్కడ అండర్ డాక్టర్ సూపర్వైజన్ లో ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వాళ్ళ వైటల్ స్టేబుల్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే రిపోర్ట్స్ కానీ వేరే ఎలివేట్ అయిన కొన్ని సపోజ్ బ్లడ్ టెస్ట్ ఏమైనా తేడా ఉంటే మళ్ళీ MNDకి రిఫర్ చేస్తారు. సో ఇది బెనిఫిట్ ఏంటంటే మెయిన్ గా పేషెంట్స్ ప్రతిసారి కీమోథెరపీ కోసం MND క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడ వన్స్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఫర్ ట్రీట్మెంట్, సెకండ్ ట్రీట్మెంట్, థర్డ్ ట్రీట్మెంట్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకి ఆర్థికంగా కూడా అటు ట్రాన్స్పోర్ట్ కానీ స్ట్రెస్ కానీ ఏం లేకుండా ఇక్కడే స్టేబుల్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనికి మన అంటే రెస్పెక్టెడ్ కలెక్టర్ అండ్ మన లోకల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సహకారము గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీనికి ఇన్ఛార్జిల్ గా డాక్టర్ ఫరీద్ అండ్ డాక్టర్ ఇర్ఫాన్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఆర్గనైజ్ చేస్తారు. కీమోథెరపీ యూనిట్ ప్రారంభోత్సవంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, డాక్టర్ ఫరీద్, డాక్టర్ ఇర్ఫాన్, నర్సులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మంత్రుల ఒత్తిడికి తలొంగి అధికారులు తప్పులు చేస్తే ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు, మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇల్లు సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయిందని, నీకింత నాకింత అనే సెటిల్మెంట్లు తప్ప
రాష్ట్రంలో పాలన లేదని తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కుమార్తె స్వయంగా చెప్పారని అన్నారు. బెదిరింపులు, టెండర్ల రింగింగ్ ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదని, అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటు అంటూ విమర్శించారు. మంత్రి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పుడు పనులు చేయాలని వేధిస్తున్నారని, అందుకే వారు వీఆర్ఎస్ తీసుకుంటున్నారని తెలిపారు. మిగిలిన అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఇంకా ఎంత ఘోరం అండి, నాకు అర్థం కాదు అమ్మాయి మాట్లాడిన మాటలు. మంచి రేవులలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఓపెన్గా చెప్తుంది ఆమె. అసలు ఆయన గన్మెన్లు ఎందుకు? ఎండోమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు, ఫైల్ తెప్పించుకున్నాడు. నేను అడుగుతున్నా, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది. మంత్రి ఏడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు, ఎవరికి తెలియద్దు. మేమందరం పనిచేసిన వాళ్ళమే మంత్రులుగా. ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది. ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ తెప్పించుకునేంది, మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సర్కసా లేకపోతే ఇంకేమన్నా? దీన్ని ఏమనాలి? ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రిజ్వీ గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే, వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. వాళ్ళ అధికారులు కూడా భయపడుతున్నారు. వీళ్ళు చేసే అరాచకాల్లో, ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు, మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది. వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు, ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే, సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, పరిపాలన ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. RG3 ఏరియా OCP 1 కన్వేయర్ ఆపరేటర్ సింగరేణి సీనియర్ కళాకారుడు కొండ్ర రాధాకృష్ణన్ను ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సెంటినరీ కాలనీలోని CER క్లబ్లో గురువారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన RG3 భూపాలపల్లి ఏరియా ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక పోటీల సందర్భంగా సింగరేణి మాజీ క్రీడా కళాకారుడు, నిరీక్షణ క్రియేషన్ అధినేత చంద్రపాల్ ఆధ్వర్యంలో 2 ఏరియాల కళాకారులు రాధాకృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన AITUC కేంద్ర కార్యదర్శి K. స్వామి, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్ మాట్లాడుతూ రాధాకృష్ణ క్రమశిక్షణ, ప్రతిభ కలిగిన క్రీడాకారుడు, కళాకారుడని పేర్కొన్నారు. 1992లో సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి క్యారం బోర్డ్, టేబుల్ టెన్నిస్, హాకీ వంటి క్రీడల్లో రాణించి కోల్ ఇండియా స్థాయి పోటీలలో పలు పతకాలు సాధించారని, అలాగే సాంస్కృతిక రంగంలో జానపద, లలిత గీతాలు, గజల్ గాయకుడిగా కూడా ప్రతిభ కనబర్చారని ప్రశంసించారు. రానున్న ఏప్రిల్లో ఉద్యోగ విరమణతో ఒక మంచి కళాకారుడిని కోల్పోవడం బాధాకరమైన, అది ప్రతి ఉద్యోగి జీవనంలో అనివార్యమని పేర్కొన్నారు. కాగా ఈ ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో కళాకారుల అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొండ్ర రాధాకృష్ణ చిన్నప్పటి నుంచే సృజనాత్మకంగా పనిచేసే వ్యక్తి. ఆయన కేవలం కళాకారుడే కాకుండా క్రీడాకారుడు కూడా. కోల్ ఇండియాలో క్యారం బోర్డులో అనేక సార్లు బహుమతులు పొందినవాడు. ఫోక్ సాంగ్లో కూడా కోల్ ఇండియాలో బహుమతి పొందినటువంటి కళాకారుడు. పదవి విరమణ అనేది అందరికీ సహజం. ఏదేమైనా విశ్రాంత ఉద్యోగంగా కాకుండా అవిశ్రాంతంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ కావాలని, కళకి విరమణ కానీ కళకి ముగింపు కానీ ఉండదు. మనం ఉన్నంతకాలం కళాకారుడిగా సేవ చేయాలని చెప్పి ఆ దిశగా కొండ్ర రాధాకృష్ణ ముందుకు పోవాలని చెప్పి మనం दिल बहलता नहीं, आभिजा आभिजा गम संभलता नहीं, आभिजा आभिजा दिल बहलता नहीं, आभिजा आभिजा। वक्त के साथ हर शय बदलती रही, वक्त के साथ हर शय बदलती रही, वक्त के साथ हर शय बदलती रही, दिल बदलता नहीं, आभिजा आभिजा गम संभल
ఏవో బాధలు భరించమూగ జీవితం. సుతకోటి మితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా. సుతకోటి మితకోటి ఉన్నా గత వైభవం చాటుతున్నా. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి స్పోర్ట్స్ కల్చరల్ కోఆర్డినేటర్స్ కళాకారులు అంజిదేవయ్య, కేఎల్ఎన్ ప్రసాద్, సదానందం, తాళ్లపల్లి నారాయణ, అడిచర్ల శ్రీనివాస్, మహేందర్, రాయమల్లు, మ్యాజిక్ రాజా తదితర కళాకారులు పాల్గొని రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. జనగామ జిల్లాలో దొంగ బాబాలు అల్చల్ సృష్టించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రాంతంలో 4 దొంగ బాబాలు షాపులలో తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తూ శాంతి పూజల పేరిట వింత పౌడర్ మోహంపై చల్లి నగదు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసి కారులో పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ 10 రూపాయలు ఇవ్వగానే ఇంకొక 50 ఇవ్వండి అని, ఇంకో 100 రూపాయలు ఇవ్వండి అని, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాటలు చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి 500, 1000 రూపాయలు, 1500 ఇష్టారంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు. దయచేసి అందరూ జాగ్రత్త పడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రానియకండి, 1 రూపాయి కూడా ఇవ్వకండి. వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు. కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ, రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సింగరేణి రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న కార్మికులు నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను సీఎం పీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి. రీజనల్ కమిషనర్ 1 హరిప్రచోరి వెల్లడి. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కీమోథెరపీ యూనిట్ ను ప్రారంభించాం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్ఎంఓ డాక్టర్ రాజు వెల్లడి. మంత్రుల మధ్య విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శ. సింగరేణి కళాకారుడు రాధాకృష్ణకు ఘన సన్మానం. జనగామ జిల్లాలో దొంగ బాబాల అల్చల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.